ఒక ఇంపార్టెంట్ న్యూస్. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. భారీగా నోట్ల కట్టలు దొరికిన నేపథ్యంలో చర్యలకు రంగం సిద్ధం. ఆయనపై ఆరోపణలు ఇప్పటికే నిర్ధారించిన 3 జడ్జిల కమిటీ అభిశంసనకు సిఫారసు చేసిన మాజీ చీఫ్ జస్టిస్ కన్నా అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ న్యాయ వ్యవస్థనే ఈరోజు ఎంత దారుణంగా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో మరి ఆయన తీసేయడం కాదు, సో ఆయన పైన ఈడీ ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఆయన పైన ఎందుకు ఎంక్వైరీ చేయరు? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన ఎందుకు అదుపులోకి తీసుకోరు? ఆయన ఎందుకు విచారణ చేయరు? జడ్జిలు అయితే వాళ్ళకి ఏమైనా అతీత శక్తులు ఉంటాయా? వాళ్ళు కూడా భారత ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకోవాల్సిందే కదా, భారతీయ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే కదా. ఎందుకు ఆయనకు సపరేట్ చట్టాలు, జడ్జిలకు ఏమైనా సపరేట్ చట్టాలు ఏమైనా ఉన్నాయా ఈ దేశంలో? ఏదో ఉన్నాయి. సో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్ వానాకాల సమావేశంలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సమయంలో ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా నోట్ల కట్టలు బయటపడి కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు 3 జడ్జిలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపి జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనట్టు నివేదిక ఇచ్చింది. సో ఇలాంటి ఒక జడ్జి పైనే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఉంటే ఇక మిగతా జడ్జిలు వీళ్ళ పనులు ఎంత ఉంటాయి తెలుసా? చాలా దారుణంగా ఉంటాయి. సో మే 9న అప్పటి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నివేదికను జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించి పదవి నుంచి తొలగించాలన్న సిఫారసును రాష్ట్రపతికి ప్రధానికి పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల సుప్రీం సీజే ప్రతిభను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లకు పంపినట్లు సమాచారం. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్సభ, రాజ్యసభలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఒక కమిటీ వేసి ఆరోపణలపై విచారణ చేయిస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఇరు సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అభిశంసనకు అనుకూలంగా ఓటింగ్ జరిగితే న్యాయమూర్తి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. నిజానికి రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు కోరినా ఆయన నిరాకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభిశంసనకు సిఫారసు చేసినట్టు తెలిసింది అంటూ కూడా చూస్తాను. సో ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఆయన రిజైన్ చేయడు. ఎందుకు రిజైన్ చేయడు? ఆయన తీసేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక విచారణ కమిటీ వేసింది. విచారణ కమిటీ వేసి ఏం చేసింది? విచారణ చేపట్టిందారా విచారణ కమిటీ జడ్జిల కమిటీ అవుతుందో విచారణ చేపట్టి ఆయన ఇంట్లో నోట్ల కట్ట దొరికిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చేసిండు? ఆ నోట్ల కట్ట దొరికిందని చెప్పేసి చెప్పడంతో ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేసిండు? ఈయనను తీసేయాలని చెప్పేసి రాష్ట్రపతికి పంపిండు. సో ఇప్పుడు రాష్ట్రపతి ఏం చేసింది? ఉభయ సభలో చర్చించండి అని చెప్పేసి ఉభయ సభలకు పంపింది, పార్లమెంట్కు పంపింది. సో ఇప్పుడు పార్లమెంట్లో చర్చించిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొని అప్పుడు తీసేస్తారు. ఇంత పెద్ద రామాయణం అంతా ఉన్నది. సో దీన్ని తీసేసిన తర్వాత ఆయన పైన ఈడీ ఎంక్వైరీ వేస్తారా లేదా? 100% ఆయన పైన ఈడీ ఎంక్వైరీ చేయాలి. ఆయన తప్పు చేసినట్టే ఆయన శిక్షించాలి. కఠినమైనటువంటి శిక్ష వేస్తే ఇంకొకసారి ఏ జడ్జి కూడా తప్పు చేయడు. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే జడ్జిలు ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు? ఆ జడ్జి నేను రిజైన్ చేయను ఎందుకు అంటానంటే ఇంత పెద్ద రామాయణంలో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ చేయొచ్చు అని ఆయన ప్లాన్. సో అందుకే ఆయన రిజైన్ చేయడు. కాబట్టి ఇప్పుడు మరి ప్రాసెస్ ప్రకారం పోతా ఉంది. త్వరలో ఖచ్చితంగా ఆయనను తీసేసి ఆయన పైన ఈడీ ఎంక్వైరీ వేసి ఆయన అరెస్ట్ చేయడం కూడా చాలా పెద్ద స్కోప్ అయితే కనబడతా ఉంది. అరెస్ట్ చేయకపోతే మాత్రం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అరెస్ట్ చేస్తే న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. సో అది ఎంతవరకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్